సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసినటువంటి జస్టిస్ రమణ సంచలనాత్మకమైనటువంటి ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. వ్యవసాయం కి సంబంధించి అంటే రాజకీయ పార్టీలు సంబంధించి రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి అన్నటువంటి సరికొత్త ఉద్యమానికి పిలుపునిచ్చారు ఆయన. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వాళ్ళకి న్యాయ వ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. లేని పక్షంలో కొన్ని సంపన్న కుటుంబాలకు చెందిన వ్యక్తుల ఆధిపత్యంలోనే ఆ వ్యవస్థలు ఉండిపోయి రైతాంగానికి న్యాయం లభించదు. దీన్ని సాధించుకోవడానికి అన్నదాతల్లో రాజకీయ చైతన్యం రావాలి. ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలి. తమకు ఏం చేయబోతున్నారని రాజకీయ పార్టీలు రైతాంగం నిలదీయాల్సినటువంటి సందర్భం కూడా వచ్చినాయి అని రమణ అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా వీరవల్లిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి అన్నం పెడుతున్న రైతుకు గుర్తింపు లేదు. ఈ ఆధునిక యుగంలో పారిశ్రామికీకరణ పెరిగాక వ్యవసాయం అంటరాని వృత్తిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ దేశంలోని కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించలేదని, చట్ట ప్రకారం అవసరమైన రక్షణ లేదని చెప్పారు.